కమింగ్ టు ద టెంపుల్, మొట్టమొదటి మనం ఎప్పుడైతే టెంపుల్కి ఎంటర్ అవుతామో ఏం చేస్తాం? మనం టెంపుల్ ఎంటర్ అయినప్పుడు ఉషామాతాజీ ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు చెప్పండి? వైష్ణవ ప్రణామం. ఎక్కడ చేయాలి ఆ వైష్ణవ ప్రణామం? సో ఎప్పుడైతే మనం టెంపుల్కి ఎంటర్ అవుతామో ఫస్ట్ మనం ఆ టెంపుల్ డోర్ దగ్గర వస్తాము, ఫస్ట్ థింగ్ మన హ్యాండ్ డోర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడైతే ఆ టెంపుల్ డోర్స్ ఉన్నాయి దాన్ని మనం నాక్ చేస్తాం. ఎందుకు దాన్ని మనం నాక్ చేస్తాము అంటే మనం కృష్ణకి చెప్తున్నాము మేము వచ్చేసాం. ఎలా అయితే మనం ఎవరింటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ డోర్ బెల్ కొడతాం, అలా లోపలికి వెళ్ళిపోము కదా. వాళ్ళు ఏదో ప్రైవేట్ కాన్వర్జేషన్లో ఉన్నారు, లేదంటే ఏదైనా మాట్లాడుతున్నారు, ఏదో పనిలో ఉన్నారు, కనీసం మనం చెప్పాలి కదా మేము వచ్చామని. అలానే రాధాకృష్ణ అక్కడ ఉన్నారు గర్భగుడిలో, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారేమో, బిజీగా ఉన్నారేమో, మనం నాక్ చేసేటప్పటికి మేము వస్తున్నామంటే వచ్చారు అని ఒకసారి మన వైపు చూస్తారనమాట. సెకండ్ థింగ్ ఈజ్ మనం అక్కడ ఎంటర్ అయిన ముందే అక్కడ చాలామంది వైష్ణవాలు ఆల్రెడీ ఉన్నారు. సో అందరు వైష్ణవాల్ని కూడా మనం ప్రణామం చేయాలి. సో ఫస్ట్ నాక్ చేస్తాము, సెకండ్ మనము నమస్కారం పెడతాం. సో ఆ నమస్కారం పెట్టినప్పుడు వాంఛా కల్పతరుభయస్య కృపా సింధుభయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో ఇక్కడ ఉన్నటువంటి అందరు వైష్ణవాల్ని నేను నా మనస్ఫూర్తిగా ప్రణామం తెలిపిస్తున్నాను అని చెప్తూ మనం లోపలికి ఎంటర్ అవుతాం. దెన్ ఫస్ట్ థింగ్ మనం లోపల ఎంటర్ అయినప్పుడు మనం ఏం చేస్తాము? శ్రీల ప్రభుపాద దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆయన వైష్ణవ శ్రేష్ఠ, ఆయన మన గురుగారు, ఆయన మనకి దారిని చూపించారు. సో అందు గురించి హిందీలో కూడా ఒక దోహా ఉంది కదా, గురు గోవింద్ దోనో ఖడే కాకు లాగు పాయ్ బలిహారి గురు ఆపనే గోవింద్ దియో బతాయ్. సో ఎవరైనా ఒకరు అడుగుతున్నారనమాట, గురు అండ్ గోవింద్, గురు అండ్ కృష్ణ ఇద్దరు ఉంటే ఎవరికి ముందు నమస్కారం పెట్టాలి అని డౌట్ అనమాట. తర్వాత దానికి ఆన్సర్ చెప్పారు, అఫ్ కోర్స్ గురువుకే పెడతాను కదా, ఎందుకంటే గురువు లేకపోతే నాకు కృష్ణుడు ఉన్నాడని ఎవరు చెప్తారు? అసలు నా ముందు కృష్ణుడు వచ్చి నిలబడినా కూడా తన కృష్ణుడే అని గ్యారంటీ ఏంటి? గురువు పతాయ్, గురువు చెప్తారు ఇతనే కృష్ణుడు అంటే అప్పుడే కదా నాకు తెలుస్తుంది. అందుకోసం నేను ముందు గురువుకే దండం పెడతాను. సో అందు గురించి మనం మొట్టమొదటి శిల ప్రభుపాద దగ్గరికి వెళ్తాము, ఆయనకి నమస్కారం పెడతాము. ఇప్పుడు చాలాసారి టెంపుల్ కరెక్ట్గా ఫామ్లో ఉందనుకోండి, మనం నమస్కారం రైట్గా పెట్టేస్తాం. కానీ కొన్ని టెంపుల్స్ స్క్వేర్గా ఉంటాయి, కొన్ని రెక్టాంగిల్గా ఉంటాయి, కొన్ని టెంపుల్స్లో ప్రభుపాదకి మిడిల్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు మన టెంపుల్ సైడ్లో ఉంది, కొన్ని టెంపుల్స్లో మీరు చూస్తే ఎగ్జాక్ట్గా సెంటర్ లైన్లో ఉన్నారు, డీటీస్కి ఆపోజిట్లో. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, ఈ సైడ్ నుంచి ప్రణామం చేయాలా లేదంటే ఆ సైడ్ నుంచి ప్రణామం చేయాలి. సో మనం ఎటువంటి కన్ఫ్యూజన్ పెట్టకుండా ఎప్పుడైనా మనం శిల ప్రభుపాద్కి ప్రణామం చేస్తే ఆయన మన లెఫ్ట్ సైడే ఉండాలి, మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇప్పుడు శిల ప్రభుపాద్ ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు లెఫ్ట్ హ్యాండ్ నుంచి మీ లెఫ్ట్ హ్యాండ్ శిల ప్రభుపాద్ వైపు ఉండాలన్నమాట. అలా మనం ప్రణామం చేయాలి శిల ప్రభుపాద్ని. అండ్ శిల ప్రభుపాద్ని మనం ప్రణామం చేసినప్పుడు మన ప్రణామ మంత్రం నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే దారినే. కరెక్ట్. సో మనం ఈ ప్రణామం చేస్తాం అండ్ హార్ట్ఫుల్గా శిల ప్రభుపాద్ని థ్యాంక్ యూ చెప్తూ మన కృతజ్ఞతలు తెలిపిస్తూ, ఎందుకంటే మీరు లేకపోతే మాకెవరి దారి చూపిస్తారో, మా కృష్ణుడిని ఎవరు చూపిస్తారని ఒక్కసారి ఆయన కృతజ్ఞతలు తెలిపిస్తూ అప్పుడు భగవంతుడి దగ్గరికి